ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక విషయాలే చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు కొంచెం కొత్తగా మంచి స్నేహితుడంటే ఎవరు? సహజంగా ప్రతి వ్యక్తికి స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు జీవితంలో. చదువుకునేటప్పుడు బాల్యంలో బాల్య స్నేహితులు ఉంటారు. ఉద్యోగ ప్రదేశంలో ఉద్యోగం చేసేటప్పుడు కొంతమంది మళ్ళీ మనకి స్నేహితులుగా అవుతూ ఉంటారు. అయితే బాల్యంలో మనతో కలిసి మెలసి జీవించినటువంటి స్నేహితుల యొక్క బంధం శాశ్వతంగా ఉంటుంది. అది మనం పెద్దవాళ్ళమైనా కూడా ఆ స్నేహాన్ని మర్చిపోలేం కదా. యండమూరి వీరేంద్రనాథ్ గారు విజయానికి 5 మెట్లు అనేటువంటి ఒక గ్రంథం రాశారు. ఇటువంటివన్నీ కూడా కౌన్సిలింగ్ గ్రంథాలు అంటాం. అంటే మనల్ని మనం మలుచుకొని జీవితంలో ముందడుగు వేయాలంటే కావాల్సినటువంటి లక్షణాలేవో వాటిని ప్రోధి చేసుకోవటం కోసం అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథాలు. ఒకసారి ఒక ప్రచురణకర్త మంచి స్నేహితుడికి నిర్వచనం ఇవ్వమని పోటీ పెట్టాట. దానికి చాలా రకాలు నిర్వచనాలు వచ్చినాయి పోటీకి. వాటిల్లో కొన్ని, మొట్టమొదటిది ఏంటంటే, ఆనందాన్ని పెంచేవాడు, మనలో విషాదాన్ని తగ్గించేవాడు మంచి స్నేహితుడు అన్నాడు. ఇంకొకళ్ళు అన్నారు, మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోగలిగేవాడే మంచి స్నేహితుడు అన్నాడు. ఇంకొకడు అన్నారు, మన పట్ల అనురాగం, ఆప్యాయత, ఆపేక్ష నింపుకున్నవాడటువంటి వాడే నిజమైన స్నేహితుడు అన్నాడు. ఇలా రకరకాల నిర్వచనాలు వచ్చినాయి. అయితే అందులో బహుమతి పొందిన నిర్వచనం ఏది అంటే, ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు కూడా నీతో ఎవడైతే ఉంటాడో వాడే మంచి స్నేహితుడు అని. అంటే మనం జీవితంలో ఓడిపోయినప్పుడు ప్రపంచం వదిలేస్తుంది మనల్ని. లేదు, చెడ్డ పనులు చేసినప్పుడు కూడా ప్రపంచం వదిలిపెట్టేస్తుంది. అటువంటప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టకుండా నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితులు ఈ ప్రపంచంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ పుస్తకాలు మాత్రం మనకి ఆసరాగా నిలబడతాయి. అందుకనే పుస్తకం మంచి మిత్రుడు అని కూడా నిర్వచనం ఉంది. ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. సినిమాలు, పార్టీలు, కబుర్లు వీటిల్లో మునిగిపోయేదే స్నేహం అయితే అది స్నేహం కాదు. స్నేహం అనేది అంతకంటే ఎక్కువైతే, నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు, ఇంట్రావర్ట్ అయినటువంటి నేను చెప్పదలుచుకుంటే కళాన్ని, వినదలుచుకుంటే పుస్తకాన్ని ఆశ్రయిస్తాను, విషాదభరిత రోజుల్లో పుస్తకాల నుంచి స్ఫూర్తి పొందడం నాకు అలవాటు, అలా అలవాటు చేసుకుంటే అంతకంటే మంచి స్నేహితుడు ఎవరు ఉండరు అని అంటారు యండమూరి. పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది. ఆ పుస్తకం చెప్పేది వినగలిగితే, దాన్ని ఆకలింపు చేసుకోగలిగితే, ఆ స్నేహితుడి కంటే గొప్ప తెలివైన వాడు ఇంకెవరూ ఉండరు. గాంధీజీ కూడా ఆయన ఆటోబయోగ్రఫీలో ఒక మాట రాశారు. నాకేదైనా జీవితంలో తీరనటువంటి
గొప్ప కఠినమైన సమస్య వస్తే నేను భగవద్గీత తీస్తాను. అలా పుస్తకం తెరవగానే ఒక శ్లోకం కనిపిస్తుంది కదా, ఆ శ్లోకాన్ని కనుక చదివి దాని వ్యాఖ్యానాన్ని చదివితే నా సమస్యకు పరిష్కారం దొరికేది అంటాడు. ఎంతోమంది రచయితలు తమ జీవితంలో అనుభవాల్ని, విజ్ఞానాన్ని కలబోసి అవతల వాళ్ళకి చెప్పడం కోసం అహోరాత్రములు శ్రమించినటువంటి తపన ఏదైతే ఉందో, ఆ తపన కనుక ఒక రూపం దాలిస్తే అదే పుస్తకం. స్నేహితులు లేనటువంటి మనిషిని నమ్మద్దు అంటారు. కష్టాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడైతే అలాంటి స్నేహితులు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఈ సాంద్రత స్నేహంలో ఎంతకాలం ఉంటుంది? అయినా ఒక మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ప్రాణ స్నేహమే అవసరం లేదు, మామూలు స్నేహమైనా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే మానవత్వం ఒకటి ఉంటే చాలు. వాళ్ళు మనకి పురాణాలు, ఇతిహాసాలు పరిశీలిస్తే వాటిల్లో కూడా స్నేహాలు ఉన్నాయి. కొన్ని స్నేహాలు అవకాశవాద స్నేహాలు, కొన్ని స్నేహాలు ఆత్మీయ స్నేహాలు, కొన్ని స్నేహాలు స్థాయి చూడకుండా చేసినటువంటి స్నేహాలు, కొన్ని స్నేహాలు జాతిని చూడకుండా చేసినటువంటి స్నేహాలు. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొంత సమగ్రంగా ఉంటుందేమో అనేది నా ఉద్దేశం. మొట్టమొదట మహాభారతం తీసుకుంటే మొట్టమొదట స్నేహితులు మనకు కనిపించేవాళ్ళు ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు. వాళ్ళిద్దరూ బాల్యంలో కలిసి చదువుకున్నారు. ద్రోణుడు తండ్రి భరద్వాజుడి దగ్గర, అలాగే అగ్నివేశుడు అనేటువంటి గురువు దగ్గర చదువుకున్నారు. ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో పడుకున్నారు. విడిపోయేటప్పుడు ఒక మాట అనుకున్నారు, ఓ ద్రోణ, నేను మా నాన్న తర్వాత నేనే రాజునవుతాను, అప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది అయితే రా అన్నాడు కదా. ఆ మాట పట్టుకొని తన కొడుకైనటువంటి అశ్వత్థామకి పాలు కూడా కరువైతే ఒక గోవు కోసం వెళ్ళాడు. సభలో ఉన్నాడు ద్రుపదుడు. ఏం ద్రుపదా, బాగున్నావా అన్నాడు పోయి. చూసారా, ఇక్కడే వచ్చింది చిక్కు. ద్రుపదుడు ఒక మహారాజు, ఈయన ఒక పేద బ్రాహ్మణుడు. అలా ఏకవచనంతో సంబోధించేసరికి ద్రుపదుడికి చిర్రెత్తుకొచ్చింది. ఎవరయ్యా పేద బాపడా నువ్వు అన్నాడు తెలియనట్టు కదా. అవమానించి పంపించాడు. ఇదంతా మహాభారతం ఆది పర్వంలో ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు ద్రోణుడు దాన్ని మనస్సులో పెట్టుకొని కురుపాండవులిద్దరికీ విద్యలు బోధించి గురుదక్షిణగా ద్రుపద మహారాజును పట్టకరమ్మన్నారు ప్రాణాలతోటి. ముందు కౌరవులు వెళ్ళారు, వాళ్ళ వల్ల కాల తరిమి కొట్టాడు అతను వీళ్ళను. ఎందుకని? ద్రోణుడు సహాధ్యాయి, ద్రోణుడికి ఎన్ని అస్త్రాలు తెలుసో అతనికి అన్ని తెలుసు, వీళ్ళ వల్ల కాల. ఆ తర్వాత అర్జునుడు, భీముడు వాళ్ళు వెళ్ళి ద్రుపదుడితో యుద్ధం చేసి పట్టుకొచ్చారు. అప్పుడు కట్టేసి అక్కడ పడేస్తే, అహో ద్రుపద మహారాజులా ఏమిటి గతి పట్టింది మీకు అని ఎగతాళి చేశాడు. తలకాయ వంచాడు అతను. చివరికి కట్లు ఇప్పించి, నాకు రాజ్యం లేదని, నీ పేదవాడిని కదా నన్ను చిన్నచూపు చూసావు, ఇప్పుడు నీ రాజ్యం అంతా నాదే, నేనే దయతలిచి నీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను, పో, సగం రాజ్యం నాది, సగం నీకు పొమ్మన్నాడు. ఆ ద్రుపదుడేమో తక్కువ తిన్నాడా? అవమాన భారంతో ఒక మహాయజ్ఞం చేసి, ఆ యజ్ఞంలో అర్జునుడిని పెళ్లాడగలిగే కూతుర్ని ద్రౌపదిని కన్నాడు. అగ్ని సంభవగా ద్రోణాచార్యుడిని చంపటానికి
రథంతో, కిరీటంతో, అద్భుతమైనటువంటి దేహంతో దృష్టద్యుమ్నుని కన్నాడు. అంటే పగ చూశారా, వాళ్ళ స్నేహం ఎలా విషమించిందో. అదే మరొక జంట, కర్ణుడు దుర్యోధనుడు. అస్త్రవిద్యా ప్రదర్శన జరుగుతోంది. కుమార అస్త్రవిద్యా ప్రదర్శన అంటారు, ఆది పర్వంలో ఉంది. ఆ సమయంలో అర్జునుడు విజృంభించి తన యొక్క విద్య ప్రదర్శిస్తూ ఉంటే ఆ రంగస్థలం ముందర ఒక గొప్ప ధనుష్టంకారము, భుజాస్పాలనం వినపడింది. అందరూ అటువైపు చూశారు. తాటి చెట్టు అంత పొడుగు, తాళప్రాంశు అంటాడు అక్కడ ఆదికవి నన్నయ్య. అద్భుతమైనటువంటి దేహం, సహజమైనటువంటి కవచ కుండలాలు, బంగారపు వంటి శరీర ఛాయ, ఆజానుబాహుడు, అందగాడు కనపడ్డాడు. ఆయనే కర్ణుడు. ఆ కర్ణుడు అర్జునుడు ప్రదర్శించినవన్నీ ప్రదర్శించాడు. దుర్యోధనుడు చూశాడు. ఆహా, ఇవాళ కదా నాకు అర్జునుడంటే భయం పోయింది. ఈ కర్ణుడితోటి గనక స్నేహం చేస్తే ఎప్పటికైనా నాకు అర్జునుడి యొక్క బెడత తప్పుతుంది అనుకున్నాడు. అప్పటికప్పుడు మిత్రమా అని పోయి చేయగలిపాడు. అంగరాజ్యాన్ని కట్టబెట్టాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మిత్రులయ్యారు. కానీ కేవలం అవకాశవాద మిత్రమే అది, మిత్రత్వం. కర్ణుడు కూడా దుర్యోధనుడు మెప్పు కోసం ద్రౌపదీదేవిని అనరాని మాటలు అన్నాడు. వస్త్రాపహరణం చేయడానికి కావలసిన ప్రోత్సాహం అంతా ఇచ్చాడు దుర్యోధనుడికి. చూసారా? అంతేకాదు, నిజమైన మిత్రుడైతే కర్ణుడు తన ఒంటి మీద ఉన్నటువంటి కవచ కుండలాలను ఎవరికైనా దానం చేస్తారా? ఆలోచించండి. తనని నమ్ముకోనే కదా యుద్ధానికి దిగుతున్నాడు, కురుక్షేత్ర సంగ్రామానికి. దుర్యోధనుడు ఇచ్చేశాడు. పోని పరశురాముడి దగ్గరికి వెళ్ళి శస్త్రాస్త్రాలు సంపాదించడానికి వెళ్ళి భార్గవాస్త్రం అన్నీ పొంది అక్కడ శాపం పొంది వచ్చాడు. ఒక బ్రాహ్మణుడి యొక్క శాపం పొందాడు. ఇవన్నీ దుర్యోధనుడికి ఒక్కటి కూడా చెప్పల. అర్జునుడంటే నాకెంత, క్షణాల్లో నేను అర్జునుడిని చంపేస్తానన్నాడు. కానీ తన బలహీనతలు, తనకొచ్చిన శాపాలు, తాను పోగొట్టుకున్న కవచకుండలాలు, ఇవన్నీ మైనస్సే కదా కర్ణుడికి. ఏమైనా చెప్పాడా దుర్యోధనుడికి? మిత్రుడి యొక్క మేలు కోరుకునేవాడైతే చెబుతాడుగా, చెప్పలా. అంటే కేవలం కర్ణుడికేమన్నా సూతపుత్రుడు కాబట్టి అవమానం, ఆ అవమానాన్ని బాపుకోవడం కోసం తాను రాజు కావాలి, అందుకని దుర్యోధనుడి యొక్క అండ. దుర్యోధనుడికి ఏంటి, అర్జునుడికి సమజోజు ఈ కర్ణుడు కాబట్టి నాకు ఈ కర్ణుడితో స్నేహం అనుకున్నారు. అదే మహాభారతంలో కృష్ణుడికి కుచేలుడికి మధ్య అనుబంధం, స్నేహం. కేవలం 64 రోజులు మాత్రమే కలిసి చదువుకున్నారు వాళ్ళు. 64 రోజులే. ఆ తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ద్వారకా నగరానికి భార్య ప్రోద్బలంతో కుచేలుడు వచ్చాడు. ఏదైనా ఏదైనా తీసుకురమ్మన్నది. పిల్లలు ఆకలికి అలమటించిపోతున్నారు. వెళ్ళాడు. ఆ భగవంతుడైన కృష్ణుడు అల్లంత దూరంలో చూసి దిగ్గన లేచి తాను కూర్చునేటటువంటి హంసతూలిక తల్పం మీద నుంచి గబగబా వెళ్ళి కుళ్ళు కంపు కొడుతున్నటువంటి గుడ్డలతో ఉన్నటువంటి వాడిని కౌగలించుకొని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి తాను తన భార్య రుక్మిణీదేవి పడుకునేటటువంటి మంచం మీద కూర్చోబెట్టాడు. బంగారు పళ్ళెం తెప్పించాడు. భార్య బంగారు కలశంతో నీళ్లు పోస్తుంటే తాను ఆ కుచేలుడి యొక్క పాదాలు కడిగి ఆ జలాన్ని తాను నెత్తిన చల్లుకొని తన భార్య నెత్తిన కూడా చల్లాడు. ముక్కిపోయినటువంటి అటుకులు ఒక గుప్పెడు తిని అఖండమైనటువంటి అనూనమైనటువంటి సంపదలు అనుగ్రహించాడు. అది కదా స్నేహం అంటే. అలాగే అదే భారతంలో కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న సఖ్యత. కృష్ణుడు
అర్జునుడికి మేనబావ తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు, సుభద్రాదేవిని. వాళ్ళిద్దరిది ఎంత ఆత్మీయ స్నేహం అంటే చెప్పలేనంత. అర్జునుడికి తాను రథసారథి అయినాడు. ఆ యుద్ధంలో, కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే రథాన్ని తన కాలి బొటన వేలుతోటి ఒక తొక్కు తొక్కి ఆ రంగుళాలు భూమిలోకి కిందకి దిగేటట్టు చేసి నాగాస్త్రం వల్ల కిరీటం మాత్రమే పోగొట్టేటట్టు చేశాడు. అర్జునుడి యొక్క శిరస్సు తెగి అవతల పడేది లేకపోతే. అంతేకాదు, భగదత్తుడు ప్రయోగించినటువంటి వైష్ణవాస్త్రం తాను పైకి లేచి నిలబడి దాన్ని ఎదుర్కొంటే అది వచ్చి ఒక మాలగా కృష్ణ పరమాత్మ యొక్క మెడలో పడిపోయింది. లేకపోతే ఆ నరకాసుర పుత్రుడైనటువంటి భగదత్తుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రం వల్ల అర్జునుడు చనిపోవాలి. అప్పుడు కాపాడాడు. అంతేకాదు, యుద్ధమంతా అయిపోయింది. ప్రతిరోజు కృష్ణుడే ముందు దిగి రథం తలుపు తెరిస్తే అర్జునుడు దిగుతాడు. కారు కూడా అంతేగా, కారు డ్రైవర్ దిగి వెనక డోరు తెరిస్తే యజమాని దిగుతాడు. కానీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అర్జున, నీ ధనస్సు, నీ గాంధీవం, నీ అంబుల పొదులు తీసుకొని ముందు దిగు అన్నాడు. ఏమిటి బావా, రోజు నువ్వే ముందే దిగుతావు కదా అన్నాడు. కాదు, నేను చెప్పినట్టు చేయి అన్నాడు. అంతే, అర్జునుడు ఆ రెండు పట్టుకొని దూకాడు. కృష్ణుడు కూడా పగ్గాలు వదిలేసి ఒక్క దూకాడు. ఆ రథం బుగ్గైపోయింది. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏమిటి బావా అన్నాడు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళంతా వేసినటువంటి శస్త్రాస్త్రాల దెబ్బకి ఈ యొక్క రథం ఎప్పుడో మండిపోవాలి, కానీ నా శక్తితో ఆపాను. ఇవాళతో దీని పని అయిపోయింది, అందుకని ఇది భస్మం అయిపోయింది బొమ్మన్నాడు. అంతేకాదు, తన కొడుకైనటువంటి అభిమన్యుణ్ణి చంపారు కౌరవులంతా కలిసి. దానికి ప్రధాన కారణం సైంధవుడు. ఎందుకని? ఆ వ్యూహం, పద్మవ్యూహం యొక్క ముఖద్వారంలో ఉండి మిగిలిన 4 పాండవుల్ని లోపలికి పోనీలా. అర్జునుడేమన్నా సంశప్తకులతోటి యుద్ధానికి చాలా దూరం వెళ్ళాడు. అందువల్ల ఆ సైంధవుణ్ణి వధిస్తాను రేపు సాయంత్రం లోపల అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన వాడికి ఉండాలి దిగులు. అర్జునుడు వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. కృష్ణ పరమాత్మ పడుకోలా, ఆలోచించాడు. పాశుపతాస్త్రం కావాలి, అప్పుడెప్పుడో ఉపదేశం పొందాడు. మళ్ళీ ఆ మంత్రం జ్ఞాపకం ఉందో లేదో అని ఆలోచించి కలలోనే అర్జునుడిని కైలాసానికి తీసుకువెళ్ళాడు. శంకరుడికి నమస్కరింపజేశాడు. అదుగో సరస్సులో ఉంది, ఆ పాశుపతాస్త్రం తెమ్మన్నాడు. అర్జునుడు తెస్తే దాని మంత్రం మళ్ళీ చెప్పి పంపిస్తే ఆ మరుసటి రోజు సాయంత్రం లోపల చంపాలి. భయంకరమైన యుద్ధం. ఎక్కడో సూచీ వ్యూహంలో చివర పెట్టారు తీసుకెళ్ళి ఆ సైంధవుణ్ణి. ఇంతమందిని దాటుకొని వెళ్ళాలంటే పొదుగుగుతోంది, గుర్రాలు అలిసిపోయినాయి. అప్పుడు అర్జునుడు తన బాణాలతోటి ఒక సరస్సు ఏర్పాటు చేస్తే కృష్ణ పరమాత్మ గుర్రాలకుండే బాణాలు లాగేసి వాటి గడ్డి కాసిని అది పెట్టి మళ్ళీ నీళ్లు తాపించి మళ్ళీ రథాన్ని సిద్ధం చేశాడు. పొద్దుగూకుతుంది, కానీ వాడు ఎక్కడో ఉన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ మాయ చేశాడు, మాయా తిమిరాన్ని కల్పించాడు. పొద్దుగూకిపోయింది, ఇక అర్జునుడి పని అయిపోయింది అని వాడు బయటకు వచ్చాడు. అర్జున, ఇదిగో మాయా తిమిరాన్ని తొలగిస్తున్నాను. పాశుపతాస్త్రాన్ని సంధించి వాడి మెడకాయ తిరిగి కింద పడకుండా దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న కురుక్షేత్రంలో శమంత పంచక క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్నాడు వృద్ధక్షత్రుడు, అతని ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. అలానే కొట్టాడు. వృద్ధక్షత్రుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ పోయి ఒళ్ళో పడింది నెత్తురోడుతున్న తలకాయ. టక్కని తీసి పక్కన పడేశాడు తన చేతులతోటి. అది ఎవరి తలకాయ అని చూడలా.
వెంటనే ఆ వృద్ధక్షత్రుడి యొక్క తలకాయ ముక్కలైపోయింది. ఏమిటి అంటే ఆ వృద్ధక్షత్రుడు కొడుకు సైంధవుడు, సింధు దేశాధిపతి, దుస్తల భర్త. ఆకాశవాణి చెప్పింది, వీడి తలకాయ ఎవరి చేతుల్లో నుంచి కింద పడుతుందో వాడి తలకాయ పగిలిపోతుందని. అందుకని కృష్ణ పరమాత్మకు తెలుసు కాబట్టి వాడి తలకాయ కింద పడకుండా పాశుపతాస్త్రం యొక్క సహాయంతో వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు. ఆ ఒక్కసారే పాశుపతం ప్రయోగించింది, యుద్ధంలో ప్రయోగించాల. ఎందుకనంటే పాశుపతం ప్రయోగిస్తే ఎవరు మిగలరు. కాబట్టి కృష్ణార్జునుల యొక్క స్నేహం అలాంటిది. అట్లాగే శ్రీమద్ రామాయణంలో కూడా స్నేహాలు ఉన్నాయి. గుహుడు రామచంద్ర ప్రభు స్నేహం చేశారు. గుహుడు ఒక నిషాదుడు, రాముడు ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు, భావి కాలంలో చక్రవర్తి కావాల్సిన వాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం అద్భుతమైంది, అంతరాలు లేనటువంటి స్నేహం. అలాగే రాముడికి సుగ్రీవుడికి మైత్రి జరిగింది. రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రయోజనం పొందడం కోసం స్నేహం చేశారు. కానీ వాళ్ళిద్దరి స్నేహం చివరిదాకా కొనసాగింది. అలాగే వాలికి రావణాసురుడికి మధ్య కూడా స్నేహం ఉంది. అదెటువంటి స్నేహం? అవకాదవాస స్నేహం. ఒకప్పుడు రావణాసురుణ్ణి చేతుల కింద ఇరికించుకొని 4 సముద్రాలు తిప్పేట వాలి, అంత బలవంతుడు. చివరికి వాడు కాళ్ళ మీద పడి, మన ఇద్దరం భాయి, ఇక మనకి ఏది దొరికినా ఇద్దరం సమానంగా పంచుకుందామని, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, ఏదో సామెత ఉంది కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ విధమైన స్నేహం రావణాసురుడికి అతనికి మధ్య జరిగింది, వాలికి. అలాగే విభీషణుడికి రాముడికి మధ్య కూడా స్నేహం జరిగింది. విభీషణుడు రాక్షసుడు, రాముడు మానవుడు. విభీషణుడు అధర్మాన్ని జయించలే, అక్కడ తాను ఎంత చెప్పినా అన్నయ్య ఒప్పుకోవటం లేదని చివరి ప్రయత్నంగా వచ్చాడు. ఒకవేళ అతని మనస్సులో తాను చక్రవర్తి కావాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు, కోరిక. కానీ సర్వస్య సంపూర్ణ శరణాగతి చేశాడు రాముడికి విభీషణుడు. అలా మన ఇతిహాసాలు, పురాణాలు పరిశీలిస్తే ఎన్నో దృష్టాంతాలు ఉంటాయి. అంతేకాదు, మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న వేశాడు. మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మిత్రుడెవరు అంటే భార్య అని చెప్పాడు. కాబట్టి ఎక్కడో పుడుతుంది, గోత్రం మార్చుకుంటుంది, మన ఇంటికి వస్తుంది, మనకు సంతానాన్ని కని మన వంశాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే ఆపదల్లో సలహా ఇస్తుంది, కష్టాల్లో ఓదార్పునిస్తుంది, కడుపు నిండా అన్నం పెడుతుంది. భోజ్యేషు మాత, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, ఇట్లాంటి కరణేషు దాసి అని 6 గుణాలు భార్యకు ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రం కూడా చెబుతుంది. అటువంటి మంచి మిత్రులని మనం కూడా సంపాదించుకోవాలి. వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మిత్రధర్మం అంత గొప్పది. అందుకనే మిత్రుడి గురించి ఒక పద్యం చెబుతారు. అఖము వలన మరల్చు హితార్థ కలితుసేయు లేవడి వేళనిచ్చు అంటారు. అంటే అఘము వలన మరల్చు, నువ్వేదన్నా పాపం చేస్తుంటే ఇది పాపం రా, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు మిత్రుడు, అడ్డుపడతాడు. హితార్థ కలితుసేయు అంటే నీకు హితం కలిగేటటువంటి పని చేస్తాడు. లేవడి వేళనిచ్చు, నువ్వేదైనా సరే, ఏదైనా దరిద్రంతోనో కష్టంతోనో బాధపడుతుంటే నీకింత డబ్బిచ్చి నిన్ను కాపాడుతాడు అని మనకి అద్భుతమైనటువంటి పద్యం చెబుతారు. కాబట్టి అటువంటి ప్రాణమిత్రులని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా వాళ్ళతోటి సత్సంబంధాలు నెరపుతూ, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న
ఇప్పుడు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం మన జీవితాలని చక్కటి మార్గంలో నడుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.